హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చాలా తేలిగ్గా జీర్ణమయ్యే, అలాగే ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండే పెసరపప్పు పొట్లకాయతో దాల్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. పొట్లకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వండి పెట్టారు అంటే మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఈ పప్పు నానుతూ ఉంటుంది. ఈలోగా మనం రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇవి కాస్త వేగి ఆవాలు చిటపటలాడి పప్పు అంతా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని చాప్ చేసి ఉంచుకున్న ఒక చిన్న ఆనియన్ను కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ లైట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ వీడియో స్కిప్ అయిందండి. 1 కప్పు వరకు పొట్లకాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు, అర స్పూన్ వరకు కారం, అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పులోంచి ఈ వాటర్ని తీసేసి ఈ పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కాస్త వేగనివ్వాలి పెసరపప్పుని. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ముందుగా కొంచెం వేసుకున్నామండి కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు ఎగిర్చుకోవాలి. మనం ఇక్కడ పప్పు తయారైన తర్వాత తాలింపు పెట్టట్లేదు, ముందుగానే తాలింపు పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా ఒకే కళాయిలో మొత్తం వంట అయిపోతుంది. రుచి మాత్రం మామూలుగా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో? అంతే టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆర్ఆర్‌డి ఫుడ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.